మన ప్రభువైన యేసయ్య నామమున ఈ హోప్ టీవీ ఛానల్ వీక్షిస్తున్న సహోదరి సహోదరులకు నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నామండి. ఈ దినము మన యొక్క వాక్య ధ్యానము కొరకు దేవాతి దేవుడు మనకి ఇవ్వబడిన అంశము దేవుని కోసము నేనేమి చేయాలి అనే శీర్షికలో నుంచి మొదటి అంశము బాధ్యత. ఈ వాక్య ధ్యానమును మనము ధ్యానం చేయకముందు ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడా, మిక్కిలి కనికర కలిగిన కృప కలిగిన దేవా, ఈ ఇవ్వబడిన అంశమును మేము ధ్యానం చేయుచుండగా నీ ఆత్మను మాకు తోడుగుంచి నడిపించమని యేసయ్య పేరట వేడుకుంటున్నామా పరమ తండ్రి, ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలుగా మనం అనేక సార్లు దేవుని వాక్యము చదువుతున్నప్పుడు ప్రతి మానవులకు ఒక ప్రేరేపణ కలుగుచున్నది. ఆ ప్రేరేపణ ఏమిటంటే దేవుని కోసము నేనేం చేయాలి అన్న తపన ప్రతి మానవులకు కలుగుచున్నది. దేవుని బిడలగా వాక్యము వింటున్నప్పుడల్లా ప్రతి యవనస్తులకు నేనేదో చేయాలనే తపన ప్రతి మానవులకు కలుగుచున్నది. దేవుని కోసం నేనేం చేయాలి అంటే, ఆయన బిడ్డగా నేను పిలువబడాలి అని అంటే నేను ఒక బాధ్యతను కలిగి జీవించాలి. ఆ బాధ్యత దేవునికి ఇష్టముగా అనిపించాలి. పరలోకములో దేవాతి దేవుడు ఆదిలో ఒక దేవదూతని సృష్టించాడు. ఆ దేవదూత దేవుని మాటకు లోబడి బాధ్యతను వహించి జీవిస్తున్న తరుణంలో తన హృదయమును తాను చెరుపుకున్నది, హృదయాన్ని మార్చుకున్నది. హృదయాన్ని మార్చుకుని, హృదయ తలంపులు మార్చుకుని తాను అతిశయించుకున్నది. ఆ అతిశయించుకోవడం కారణం వల్ల ఆమె బాధ్యతను ఆమె మర్చిపోయినది. దేవుని బిడలుగా పిలువబడుతున్న మనం కూడా కొన్నిసార్లు మనకు దేవుడు అనేకమైన బాధ్యతలు ఇస్తున్నాడు. ఆ బాధ్యతలను మనము మర్చిపోతున్నాం. మర్చిపోకుండా ఉండాలి అంటే దేవుని యొక్క వాక్య ప్రకారంగా మనం జీవించాలి. ఈ యొక్క తేజో నక్షత్రముగా పిలువబడుతున్న దేవదూత దేవుని మాటకు లోబడవలసిన ఆ యొక్క దేవదూత తన బాధ్యతను మర్చిపోయి దేవునికి వ్యతిరేకంగా తిరిగి ఉన్నది. దేవుని బాధ్యతను విడిచిపెట్టి, దేవుని యొక్క బాధ్యతను పక్కన పెట్టి తన హృదయం అంతా చెరుపుకున్నది. బైబిల్ ఈ విధంగా సెలవిస్తుంది. యెషయా గ్రంథము 14వ అధ్యాయము 12 నుండి 14 వచనాల్లో మనం చూసినట్లయితే ఆ వాక్య లేఖన భాగాలు మనం చదివినప్పుడు ఆ యొక్క తేజో నక్షత్రంగా పిలువబడుతున్న ఆ దేవదూత ఎంతో సుందరముగా జ్ఞానములోను తెలివితేటల్లోనూ ప్రతి ఒక్కరికి ఆ దేవదూత మాదిరికరంగా జీవించేది. అలా జీవించిన ఆ దేవదూత ఉన్నట్టుండి ఆ పరలోకంలో ఉన్న ప్రభుత్వాన్ని నాశనం చేయాలని ఉద్దేశం కలిగి ఉన్నది. అక్కడున్న మంచి దేవదూతలు తన యొక్క వ్యక్తిత్వాన్ని చూసి ఎంతో నిరుత్సాహపడ్డాయి, ఎంతో కన్నీరు మున్నూరు కార్చాయి. కన్నీరు కార్చి ఎంతో బాధపడ్డాయి. ఇంత పవిత్రంగా, ఇంత యథార్థంగా ఉన్న ఈ దేవదూత ఉన్నట్టుండి అవినీతిపరమైన జీవితాన్ని జీవించడానికి ఆమె సిద్ధపడింది. ప్రియ దేవుని బిడ్డలారా, మన యొక్క ఉద్దేశాన్ని మనం చూసినప్పుడు, ఈ వాక్య తలంపును మనం గమనించినప్పుడు దేవుని బిడ్డలుగా కొన్నిసార్లు మనము కూడా ఏం చేస్తున్నామంటే దేవుడిచ్చిన బాధ్యతను మర్చిపోతున్నాం. దేవుని బాధ్యతను మర్చిపోవటం గల కారణాలు, బలమైన కారణం ఏంటంటే అతిశయించుకోవటం, అహంకారమే బలమైన కారణం. ఈ అలంకారము
ఈ అహంకారం ఎప్పుడైతే మానవుల్లోకి వస్తుందో, ఈ అహంకార బుద్ధి ఎప్పుడైతే మానవుల్లో కలుగుతున్నదో బాధ్యతను వారు మర్చిపోతున్నారు. వారు పరిశుద్ధ లేఖన భాగాలు మనం గమనించినప్పుడు ఆదిలో మన యొక్క తల్లిదండ్రులంటే ఆదాము అవ్వలు కూడా దేవుని యొక్క బాధ్యతను వారు మర్చిపోయి ఉన్నారు. దేవుని యొక్క బాధ్యతను వారు మర్చిపోయి దేవుడు తోటలో ఉన్న ప్రతి జీవవృక్ష ఫలాలను వారిని తినవచ్చని దేవుడు వారికి ఆజ్ఞాపించాడు. అయితే తోటలో మధ్యలో ఉన్నంటి ఆ తెలివితేటలను కలిగించే ఆ వృక్ష ఫలాలను దేవుడు ఎంతమాత్రం వారిని తినవద్దని వారికి ఆజ్ఞను జారీ చేసినప్పటికీ సాతానుడు వారిని ప్రేరేపించినట్లుగా పరిశుద్ధ లేఖన భాగాలు మనం చూస్తున్నాం. ఆదికాండము 3వ అధ్యాయము 4వ వచనంలో మరి సాతానుడు చెప్పిన అబద్ధానికి వారు లొంగిపోయారు. సాతానుడు చెప్పిన అబద్ధానికి వారు లొంగిపోయి వారు తీసుకోవాల్సిన నిర్ణయాన్ని, దేవుడిచ్చిన బాధ్యతను వారు మర్చిపోయినట్లుగా లేఖన భాగాల్లో మనం చూస్తున్నాం. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, బాధ్యత అనేక సార్లు మనల్ని రక్షించడానికి ఎంతో సహాయం చేస్తుంది. బాధ్యతను మనం కొన్నిసార్లు మర్చిపోయినప్పుడు మనం దేవునికి వ్యతిరేకతను చూపిస్తున్నాం. అటువంటి వ్యతిరేకతను మనం తీసివేయాలి అని అంటే దేవునికి మనం లోబడాలి. ఆదిలో మరి జరిగిన సంఘటనలు బట్టి ఈనాటి మానవులు పరిశుద్ధ లేఖన భాగాల్ని చదువుతూ, పరిశుద్ధ లేఖన భాగాల్ని ధ్యానం చేస్తూ దేవునికి అవిధేయత చూపిస్తున్నారు. దేవుని సృష్టికర్త దేవునికి ఏమాత్రమును వారు లోబడతలేదు. పరిశుద్ధ లేఖన భాగాన్ని మరొక్కసారి మనం చదువుకుందాం. ఆదికాండము 4వ అధ్యాయాన్ని మనం అధ్యయనం చేసినప్పుడు, ఆదికాండం 4వ అధ్యాయాన్ని మనం అధ్యయనం చేస్తున్నప్పుడు ముఖ్యంగా దేవుడు ఆదాము అవ్వల యొక్క కుమారులు మరి కయ్యేను ఏబేలుకు దేవుడు ఒక బాధ్యతను అప్పగించి ఉన్నాడు. ఆ బాధ్యత ఏంటంటే వారు దేవునికి ఒక అర్పణ అర్పించవలసిన సమయం వచ్చినది. ఇరువురికి ఇవ్వబడిన బాధ్యత. మరి ఏబేలు మనం చూసినట్లయితే ఏబేలు గొర్రెల కాపరి, మరి కయ్యేను మరి వ్యవసాయాన్ని చేస్తున్నట్టు వాడు. ఇద్దరు ఒకే బాధ్యతతో దేవుని యొక్క బలిపీఠం వద్దకు వచ్చి ఉన్నారు. మరి ఇద్దరు బలిపీఠము దగ్గరకు వచ్చినప్పుడు మరి ఏబేలు ఎటువంటి మచ్చలేనంటి ఒక బలిని అర్పించి ఉన్నాడు. అదే గొర్రెపిల్ల. ఆ గొర్రెపిల్లలో ప్రభువైన యేసు క్రీస్తు ప్రభువాన్ని మరి ఏబేలు చూసినట్లుగా మనం చూస్తున్నాం. మరి కయ్యేను చూసినట్లయితే అతడు తెచ్చిన అర్పణలు మరి దేవునికి తేవాలి కదా అనే ఉద్దేశంతో తెచ్చాడు, కానీ హృదయపూర్వకంగా ఏమాత్రమును అతడు తేలకపోయాడు. ఇద్దరు అర్పణల్లో మరి బాధ్యతను మరి వహించినట్టు మరి ఏబేలు అర్పణను దేవుడు ఆలకించి ఉన్నాడు. మరి కొన్నిసార్లు దేవుని బిడ్డలుగా జీవిస్తున్నట్టు మనం బాధ్యతగా జీవిస్తున్నప్పుడు, బాధ్యతగా మనం ఉన్నప్పుడు సాతానుడు మన యొక్క బాధ్యతతో మనం చేస్తున్న సేవలను ఆటంకపరచడానికి ఎంతో ప్రయత్నం చేస్తాడు. మరి ఆదికాండం 4వ అధ్యాయంలో మనం చదివినప్పుడు మరి ఏబేలు ఎంతో బాధ్యతతో చేసిన పనిని సాతానుడు అడ్డగించి ఉన్నాడు. ఎవరి ద్వారా అంటే తన సహోదరుడంటే మరి కయ్యేను ద్వారా. కయ్యేను ఏం చేశాడండి? మరి సాతానుడు యొక్క బాటలో నడిచి తన యొక్క సహోదరుడు ఏబేల్ని మరి జాలి దయ లేకుండా అతన్ని మరి చంపేసినట్లుగా మనం చూస్తున్నాం. ఇటు రీతి కార్యాలు చేసినప్పుడు దేవుడు పరలోకమందునంటే దేవుడు ఎంతో చింతించాడు, ఎంతో వేదన చెందాడు, ఎంతో బాధపడి ఉన్నాడు. ఎంతో వారి యొక్క పని చూసినప్పుడు మరి ఏబేలు మరి మరణానికి గురైనప్పుడు ఇవన్నీ చూసినప్పుడు యెహోవా ఎంతో చింతించాడు. అయితే గమనించాలి ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఏబేలు మరి బాధ్యతతో చేసిన పని ఈనాటి కాలంలో మనం కూడా చేస్తున్నప్పుడు సాతానుడు అనేక సార్లు మనల్ని నాశనం చేయాలని చూస్తున్నాడు. అందుకే వాక్యం విధంగా సెలవిస్తుంది పరిశుద్ధ లేఖన భాగంలో నుండి, గలతీయులు రాసిన పత్రిక 6వ అధ్యాయము 4-5 వచనాలు ఈ విధంగా రాబడి ఉన్నది. ప్రతివాడును తాను చేయ పనిని పరీక్షించి చూచుకొనవలెను, అప్పుడు ఇతరుని బట్టి కాక తనను బట్టి అతనికి అతిశయము కలుగును. ప్రతివాడు
తన బరువు తానే భరించుకొనవలెను కదా. ప్రియ దేవుని బిడ్డలారా, మనకిచ్చిన బాధ్యతను మనం చేసినప్పుడు దేవుడు మన యొక్క బరువును, మన యొక్క బాధను ఆయన చూస్తాడు. హేబేలును చూసిన దేవుడు మనల్ని కూడా చూడటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. హేబేలు యొక్క బాధను చూశాడు దేవుడు. హేబేలు యొక్క హృదయపూర్వకమైన బాధ్యతను చూశాడు. దేవుని బిడ్డలుగా ఎదుగుచున్నట్టే మనం కూడా మన జీవితాలను దేవునికి సమర్పించుకున్నప్పుడు, దేవునికి అర్పించుకున్నప్పుడు మన దేవుడు మనల్ని చూసి మనల్ని ఉన్నతమైన స్థితిలో ఆయన పెట్టడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. పరిశుద్ధ లేఖనం మనం చదివినప్పుడు ఒక వ్యక్తి గురించి నేను పరిచయం చేస్తున్నాను. మరి హేబేలు ఎంతో యథార్థమైన జీవితాన్ని జీవించాడు. యథార్థమైన జీవితానికి దేవుడు మరి అతనికి ప్రతిఫలము ఇచ్చి ఉన్నాడని నేను నమ్ముచున్నాను. మనం కూడా ఇటువంటి యథార్థమైన జీవితాన్ని మనం జీవించినప్పుడు దేవుడు మన పక్షానుండి మనల్ని అంతం వరకు నడిపించడానికి సిద్ధంగా ఉన్నారు. పరిశుద్ధ లేఖన భాగాల్ని మనం పరిశీలన చేసినప్పుడు మరి దేవుని బిడ్డలు ఎటువంటి బాధ్యతను వారు వహించారు, వారి యొక్క బాధ్యత జీవితాన్ని బట్టి దేవుడు వారికి ప్రతిఫలం ఇచ్చి ఉన్నారు. మన యొక్క మరి అడ్వాంటేజ్ మ్యాగజైన్లో ఒక ప్రాముఖ్యమైన వ్యక్తిని గురించి నేను నేర్చుకుని ఉన్నాను. అది మీతో కూడా పంచుకోవాలని నేను ఆశపడుచున్నాను. మరి ఒక ఆయన మరి జోహీ పార్క్ అనే ఒక శాస్త్రవేత్త తాను దేవుని కోసం ఏదో చేయాలని ఒక బాధ్యతను అతను తీసుకున్నాడు. ఆ బాధ్యత ఏంటంటే ఒక రోబోట్ నన్ను కనుగొన్నాడు. ఆ రోబోట్ ద్వారా దేవుని యొక్క సువార్తను ఇతరులకి పంచిపెట్టాలని ఆశతో ఎదురు చూశాడు. ఆయన మరి శాస్త్రవేత్తగా ఉన్నాడు. మరి కొరియా దేశానికి చెందినటువంటి ఈ యొక్క మరి జోహీ పార్క్ అనే ఆయన తనకు హృదయపూర్వకంగా దేవునికి ప్రార్థించి దేవునికి మొరపెట్టి, నేను శాస్త్రవేత్తగా సైంటిస్ట్గా నేను ఎదిగి ఉన్నాను కాబట్టి ఇతరులకు నేను ఎంతో సహాయం చేయాలని అతను ఎంతో ఆశించాడు. దేవునికి ప్రార్థించాడు. ఆ ప్రార్థన ద్వారా దేవుడు అతని ప్రార్థన ఆలకించాడు. అతడు అందరి సమక్షంలో ఒక రోబోట్ని ఇంట్రడ్యూస్ చేశాడు. ఆ రోబోట్ ఏంటంటే దేవుని యొక్క వాక్యాన్ని బోధించేంటి రోబోట్. యవనస్తులకు ఎటువంటి సందేహాలు వచ్చినా, ఏంటంటే అనుమానాలు వచ్చినా, ఎవరికైనా అర్థం కాకపోయినా దేవుని యొక్క వాక్యము ఆ రోబోట్ ఎంతో ఉపయోగపడాలని అతడు ఆ యొక్క రోబోట్ని కనుగొని ఇతరులకి ఆ యొక్క రోబోట్ ద్వారా సువార్తను పంచిపెట్టాలని ఎంతో అతడు మరి దేవుని చేత ప్రేరేపించబడి దేవుని యొక్క వాక్యాన్ని మరి ఆ రీతిగా అతను బోధించాడు. కనుక ప్రియదేవుని బిడ్డలారా, దేవుడు మనకిచ్చిన తలాంతులను బట్టి మన దేవుని కోసం మనం ఎలాంటి బాధ్యతను వహిస్తున్నాం. దేవుడు మనల్ని ప్రేరేపిస్తున్నాడు. దేవుడు మనల్ని కాపాడుతున్నాడు. దేవుడు మనల్ని అధికంగా కృపచేత మనల్ని దినదినము ఆయన దీవిస్తుంటే మనం దేవుని బిడ్డలుగా ఆయన కోసము మనం ఏం చేస్తున్నాం? ఆయన బిడ్డలుగా జీవిస్తున్నట్టు మనం ఆయన కోసం ఏం చేయగలుగుతున్నాం? దేవుని యొక్క పరిశుద్ధ వాక్యం ఈ విధంగా సెలవిస్తుంది. 2వ తెస్సలోనికీ రాసిన పత్రిక 1వ అధ్యాయము 8-9 వచనాల్లో ఈ మాట రాయబడి ఉన్నది. మేమును శ్రమపరచు వారికి శ్రమయు, శ్రమ పొందుచున్న మీకు మాతో కూడా విశ్రాంతియు అనుగ్రహించుటకు దేవునికి న్యాయమే. మనం శ్రమలు పడుతున్నాము. దేవుడు అప్పగించిన ఆ యొక్క బాధ్యతను మనం చేస్తున్నప్పుడు అనేకమైన శ్రమలు మన మీదకి వస్తున్నాయి. దేవుని బిడ్డలుగా నేను చేస్తున్న పరిచర్యను బట్టి, దేవుని యొక్క బిడ్డగా నేను వాక్యానుసారంగా జీవిస్తున్న దాన్ని బట్టి నాకు అనేకమైన శ్రమలు వస్తున్నాయి. ఆ శ్రమలన్నీ నేను జయించాలి అంటే దేవుడు మన పక్షానున్నాడు. యెహోవా దేవుడు మన పక్షానుండి మనకి న్యాయము చేయటానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. ప్రియదేవుని బిడ్డలారా, దేవుని బిడ్డలుగా విశ్వసిస్తున్న మన పట్ల మనకు న్యాయం తీర్చడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఆయన తీర్చే న్యాయము మనల్ని మంచి మార్గంలోకి నడిపిస్తుంది. ఆయన ఇచ్చే మార్గము ఎంతో ఉన్నతమైనది. మనల్ని ఆధ్యాత్మికంగా నడిపించడానికి ఆ మార్గము దేవుడు మన కొరకు ఆయన ఏర్పాటు చేస్తున్నారు. దేవుని బిడ్డలారా, మన యొక్క వాక్య లేఖన భాగంలో మనం చదువుకునేట్లుగా మరి యోహాను రాసిన సువార్త 3వ అధ్యాయము 36వ వచనంలో ఈ మాట రాయబడి ఉన్నది. కుమారుని యందు విశ్వసించువాడే నిత్య జీవం గలవాడు, కుమారునికి విధేయుడు కానివాడు జీవము చూడడు, కానీ దేవుని యొక్క ఉగ్రత వాని మీద నిలిచియుండును. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యం విధంగా సెలవిస్తుంది.
మనం దేవుని బిడ్డలుగా ఉన్నంటే మనము క్రీస్తు యొక్క రక్షణ మార్గంలో మనం నడవాలంటే, యేసయ్య బాటలో మనం నడవాలంటే, ఎవరైతే కుమారుని యందు విశ్వసిస్తారో, కుమారుని యందు నమ్మకం ఉంచుతారో, వారి పక్షాన దేవుడు యెహోవా దేవుడు వారి మధ్యన ఉంటారని దేని యొక్క వాక్యం సెలవిస్తుంది. దేవుని బిడ్డలుగా కొన్నిసార్లు మనం ఎన్నోసార్లు నిరుత్సాహపడతాము, విశ్వాసాన్ని కోల్పోతాం. నేను దేవునిలో ఉంటున్నాను, దేవుని వాక్యాన్ని వివరిస్తున్నాను, దేవుని పాటలు పాడుతున్నాను, దేవుని స్తుతిస్తున్నాను, ఇంత బాధ్యతగా ఉన్న నా జీవితంలో ఎన్ని శ్రమలు ఎందుకు వస్తున్నాయని మనము అనేక సార్లు నిరుత్సాహపడుతుంటాం. మనం ఎప్పుడైతే కుమారుడైన యేసుక్రీస్తునందు విశ్వసిస్తామో, ఆ యేసయ్య మనల్ని నిత్యరాజ్యానికి నడిపించడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. మనలందరినీ ఆయన రాజ్యాన్ని తీసుకెళ్లాలనే ఆయన తపన. మనమైతే ఈ లోక సంబంధులుగా, ఈ లోక సంబంధమైన వాటి యొక్క విషయంలో ఎంతో బాధ్యతను చూపిస్తున్నాం. ఈ లోకంలో ఉన్న ప్రతి దాన్ని మనం కోరుకుంటున్నాం. మనం దేని మీద ఏది చూసినా సరే అదే నాది అన్న ఫీలింగ్లో మనం బ్రతుకుతున్నాం. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని బిడ్డలు వారి జీవితాల్లో ఎల్లప్పుడూ దేవుని కోసం ఏదో చేయాలని తపన కలిగి ఉంటారు. మరి ఈ బాధ్యత కలిగిన జీవితము కొన్నిసార్లు మనం కోల్పోవడం కారణము ఏంటంటే, సాతానుడు మన హృదయాలను హెచ్చించుకునేలా చేస్తున్నాడు. సాతానుడు మన హృదయాలను ప్రేరేపిస్తున్నాడు, అహంకారాన్ని పెంచుతున్నాడు, స్వార్థాన్ని పెంచుతున్నాడు, అసూయను పెంచుతున్నాడు, దుర్మార్గతను పెంచుతున్నాడు. ఇవన్నీ బలమైన కారణము దేవునికి బాధ్యత కలిగి జీవించడంలో విఫలం అవటానికి గల కారణము ఇవన్నీ బలమైన కారణాలు. ఇవన్నీ బలమైన కారణాలుగా ఉంటూ మన యొక్క బాధ్యత రహితమైన జీవితాన్ని నాశనం చేస్తున్నాయి. మన బాధ్యత రహితమైన జీవితాన్ని నాశనం చేయడానికి ఈ బలమైన కారణాలుగా ఉన్నాయి. అందుకే ఈ చివరి దినాల్లో జీవిస్తున్నట్టు మనం ఎలాంటి వారమైనా సరే, ఎలాంటి జీవితాన్ని జీవిస్తున్నట్టు వారమైనా సరే, ఒక్కసారి దేవుని వైపు మనం కనులెత్తి దేవునికి మనం మొరపెట్టినప్పుడు ఆ యెహోవా దేవుడు మనకు మార్గాల్ని చూపించడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. మన మార్గాన్ని సరళం చేసేవాడు ఆయనే, మన తలంపులను మార్చేవాడు ఆయనే. సాతానుడు మనలో ప్రవేశించి మనం చేసే ప్రతి మంచి కార్యాల్లోనూ, మంచి పనుల్లో కూడా మనల్ని నాశనం చేయాలని సాతానుడు ఎంతో ప్రయత్నం చేస్తున్నాడు. ప్రియదేవుని బిడ్డలారా, అలాంటి పరిస్థితుల్లో మనం ఏం చేయాలి? అవును, నేను దేవుని బిడ్డగా పిలువబడ్డాను, దేవుడు నన్ను పిలిచాడు, ఆయన సువార్త సేవకుడిగా నన్ను పిలిచాడు, ఆయన మందిరంలో ఒక పనిముట్టుగా నేను వాడబడాలని పిలిచాడు. ఈ బాధ్యతలు నాకు ఇచ్చినప్పుడు ఎవరో నన్ను ఏదో అన్నారని, సంఘంలో మనం చూసినట్లయితే పలానోడు నా పాటకు వంక పెట్టాడు, పలానోడు నేను పాడుతున్న పాటని మరి తప్పులు పడుతున్నాడు, నేను చేసే ప్రసంగానికి వాడు నా యొక్క ప్రసంగానికి తప్పులు వెతుకుతున్నాడు అని చాలామంది నిరుత్సాహానికి గురవుతున్నారు. ఆ నిరుత్సాహము ఎవరిదని తెలుసండి? సాతాను యొక్క ఆలోచన. సాతాను యొక్క ఆలోచన మన యొక్క బాధ్యతను వెనకడుగేసేలా చేస్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రియ దేవుని విశ్వాసులారా, మన జీవితం ఎలాంటిదైనా సరే దేవుని బిడ్డగా పిలువబడిన మనకిచ్చే బాధ్యత ఏంటి? ఒకసారి మనం ఆలోచించుకున్నప్పుడు పరిశుద్ధ గ్రంథమే మనకు మార్గాన్ని చూపిస్తుంది. పరిశుద్ధ గ్రంథము మనకు మార్గాన్ని చూపించడానికి ఎంతో విలువైన విషయాల్ని పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పుతుంది. చాలాసార్లు మనం నిరుత్సాహపడుతుంటాం. క్రైస్తవ బిడ్డగా, దేవుని బిడ్డగా నేను ఎంతో వేదనకు గురవుతున్నాను, ఎంతో నిరుత్సాహానికి గురవుతున్నాను. నా దేవుడు నన్ను పట్టించుకోవట్లేదు, నా బాధను పట్టించుకోవట్లేదు, నా కుటుంబంలో ఎన్నో శ్రమలు ఎదురవుతున్నాయి, నేనెంతో నీకు ప్రార్థిస్తున్నాను, ప్రార్థన జీవితాన్ని కొనసాగిస్తున్నాను, నా జీవితం ఎందుకు నిరుత్సాహానికి గురవుతుంది? పరిశుద్ధ లేఖన వాక్యాన్ని మనం చదువుకుందాం. ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువు వారు చెప్తున్న మాటను మనం జ్ఞాపకం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథాన్ని మనం పరిశీలన చేసినప్పుడు ఈ విధంగా రాయబడి ఉన్నది. గలతీయులకు రాసిన పత్రిక 5వ వచనంలో ఈ మాట మనం చూస్తున్నాం. ప్రతి వారు వారికి అప్పగించబడిన పని విషయంలో బాధ్యతను వహించాలని 5వ వచనం మనకు తెలియపరుస్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, మనకి దేవుడు ఏ పని అప్పగించాడు,
మన పని ఏంటి? మనం దేనికోసము ఈ లోకానికి వచ్చి ఉన్నాం? తల్లి గర్భం నుండి నేను ఈ లోకానికి ఎందుకు వచ్చాను? దేవుడు ఎందుకు నన్ను పిలుచుకున్నాడు? నా యొక్క మార్గం ఏంటి? నా ఉద్దేశాలు ఏంటి? మన యొక్క పని భారము మనం మొయ్యాలి. మన పని భారాన్ని మనం మర్చిపోతే మన సాతాను యొక్క అడుగుజాడల్లో మనం నడుస్తున్నాం. సాతాను యొక్క అడుగుజాడల్లో మనల్ని నడిపించడానికి సాతానుడు మనల్ని ప్రేరేపిస్తున్నాడు. సంఘంలో పాస్టర్ అనేక సార్లు అనేకమైన ప్రసంగాలు చేస్తూ ఉంటారు. చాలామంది ఆ వాక్యం వింటున్నప్పుడు సీరియస్గా తీసుకుంటారు. చాలా సీరియస్గా తీసుకుని ఆ వాక్యాన్ని విని దాని ప్రకారంగా జీవించాలని మరి చూస్తూ ఉంటారు. మరికొంతమంది దేవుని వాక్యం వింటూ ఒక చెవితో విని ఓ చెవితో వదిలేస్తుంటారు. ఈ రకంగా క్రైస్తవ జీవితం ఉన్నది. కాబట్టి దేవుని బిడ్డలుగా మనం జీవిస్తున్నట్టు మనము మన బాధ్యతను దేవుని మీద పెట్టి, మన భారాన్ని దేవుని మీద పెట్టి, దేవుడు మనకేం బోధిస్తున్నాడు, ఏ దేవుని యొక్క వాక్యము ఏ మార్గంలో నడవాలని మనకు చెప్తుందో ఆ మార్గంలో నడవటానికి మనం ప్రయత్నం చేయాలి. ఎన్నో మార్గాలు ఉన్నాయి ఈ లోకంలో, అనేకమైన మార్గాలు. ఆ మార్గాలు మనల్ని, మన యొక్క జీవితాలను, మన యొక్క బ్రతుకులను నాశనం చేయడానికి ఎంతో ప్రయత్నం చేస్తున్నాయి. మన దేవుని బిడ్డలుగా ఉన్నట్టు మనము జీవించే ఈ విధానము కరెక్ట్ కాదని తెలుసుకున్నప్పుడు, నేను జీవించే ఈ యొక్క ప్రవర్తన సరి కాదని తెలుసుకున్నప్పుడు మనము మన యొక్క హృదయ రహస్యాలు ఎరిగిన దేవుని వైపు మనం తిరగాలి. హృదయ రహస్యాలు ఎరిగిన దేవుడు మనతో మాట్లాడుతున్న వాక్యము యోహాను సువార్త 3:37 వచనంలో ఉన్న వాక్యం విధంగా సెలవిస్తుంది. తండ్రి ఎలాగూ మనల్ని ప్రేమించునో, తండ్రి ఎలాగున మనల్ని మరి దీవించునో అటు దీవెనలు మన ఇతరులకి పంచిపెట్టాలి. మన తండ్రి అయిన యెహోవా దేవుని దగ్గర అనేకమైన దీవెనలు మనం పొందుకుంటున్నాం. యేసయ్య దగ్గర అనేకమైన దీవెనలు మనం పొందుకుంటున్నాం. మనం ఇతరులకి ఆ దీవెనలు ఎంత గొప్పవో వాటిని కూడా ఇతరులకు వారికి మనం చెప్పాలి. మన పక్క వారికి చెప్పాలి, మన యొక్క బంధుమిత్రులకు చెప్పాలి. దేవుని ప్రేమ ఎంతో గొప్పదో ఆ ప్రేమను కలిగి మనం జీవించినప్పుడు మన హృదయాలు దేవుని యొక్క బాధ్యత చేత నడిపించబడతాయి. అనేక సార్లు మనకెంతో ఆతృత ఉంటుంది. నా తోటి వారికి నా మూలంగా ఇతరులు రక్షించబడాలని ఆశపడుతూ ఉంటాం. ఇతరులను నా ద్వారా రక్షణ పొందాలని మనం కనిపెడుతూ ఉంటాం. నా తోటివాడు రక్షింపబడాలి, నా పక్కవాడు రక్షింపబడాలి, నేను అటువంటి బాధ్యత కలిగి జీవించాలని మనం ఎంతో మరి ఆశపడుతుంటాం. ప్రియ దేవుని బిడ్డలారా, మనము మన క్రైస్తవ జీవితము బలమైన దానిగా ఉండాలంటే, క్రైస్తవ జీవితము బలంగా ఉండాలి అంటే మనము మన దేవుని వైపు తిరిగి, దేవా నువ్వు నాకే బాధ్యత ఇచ్చావు, నీవిచ్చిన బాధ్యత ఏంటి నేను చేసేది? నేను బోధించడం మట్టుకే కాదు, నా జీవితాన్ని నీకు నేను సమర్పించుకోవాలి. నా జీవితాన్ని దేవునికి ఇవ్వాలి. దేవునికి ఎప్పుడైతే నేను నా జీవితాన్ని సమర్పించుకుంటానో అప్పుడు నా దేవుడు నా తట్టు కనులెత్తి నేను వెళ్ళవలసిన మార్గాన్ని ఆయన చూపించబోతున్నాడు. ప్రియదేవుని బిడ్డలారా, మీరు అట్టి రీతి జీవితాన్ని జీవించాలని ఆశపడినట్లయితే నాతో పాటు ప్రార్థనలో ఏకీవించినట్లయితే ప్రార్థనలో దేవుని సహాయాన్ని అడుగుదాం. సర్వోన్నతుడా మిక్కిలి దేవానికి స్తోత్రాలు. మా జీవితాలు యథార్థముగా జీవించాలేనంటే బాధ్యత రహితమైన జీవితాన్ని మేము కలిగి నీకు మరింత దగ్గరగా ఉండటకు మాకును ఈ యొక్క హోప్ టీవీ ఛానల్ వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి మెండుగా దయచేసి నీ కృపలో భద్రపరచమని యేసయ్య పేరట వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్.